హాయ్ మై డియర్ ఆస్పిరెంట్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే, మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లేస్టోర్లోకి వెళ్ళి మన లెజెండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ను ఫాలో కండి, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ను మరియు వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కండి. ఓకే, మరి డైలీ వారి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈరోజు ఏప్రిల్ 19th. మరి రీసెంట్గా మనందరికీ తెలుసు, భారతదేశం గర్వించదగ్గ ఒక విషయం, యావత్ భారతావని గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడో పురాతన కాలంలోని మన సాంస్కృతిక వైభవాన్ని చాటే మన భగవద్గీత మరియు నాట్యశాస్త్రాలకు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించిందని చెప్పుకోవచ్చు అండి. అరుదైన గుర్తింపు అని చెప్పుకోవచ్చు. అంటే మన సాంస్కృతిక వైభవాన్ని, మన కాలాతీత జ్ఞానానికి అంతర్జాతీయంగా దక్కిన ఒక గొప్ప గౌరవంగా మనం చెప్పుకోవచ్చు అండి. ఏమిటి అది అంటే, యునెస్కో సంస్థ మనం నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. వారసత్వ దినోత్సవం సందర్భంగా మరి అంతర్జాతీయంగా ఉన్న యునెస్కో సంస్థ ప్రపంచంలోని వారసత్వ ప్రాంతాలను, కట్టడాలను, ప్రదేశాలను, ప్రాంతాలను అంతర్జాతీయంగా గుర్తింపునిచ్చి ఇంకా మరింత అభివృద్ధి పరచడం కోసం కృషి చేస్తుందని మనం చెప్పుకున్నాం. మరి దానిలో భాగంగానే ఇంటాంజిబుల్ అంటే అస్పృశ్య సాంస్కృతిక మేధో సంపత్తిని కూడా గుర్తించి, ప్రపంచవ్యాప్తంగా గుర్తించి వాటిని కాపాడడం జరుగుతుంది. మరి మేధో సంపత్తి విభాగంలో కూడా రీసెంట్గా అంటే నిన్న జరిగిన ఎంపిక కమిటీలో మన భారతదేశం నుండి భగవద్గీత మరియు అంటే దేనిలోకి ఎంపిక అయ్యాయి అంటే యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ అండి. యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్లోకి భారతదేశం నుండి 2 గ్రంథాలు ఎంపిక కావడం జరిగింది. మరి ఒక గ్రంథం ఏమిటి అంటే భగవద్గీత అండి. గీతాగా చెప్పుకుంటాం భగవద్గీత. మరొకటి ఏమిటి అంటే మన భరతముని యొక్క నాట్యశాస్త్ర గ్రంథంగా చెప్పుకోవచ్చు. భరతముని రాసిన నాట్యశాస్త్ర గ్రంథం అండి, నాట్యశాస్త్ర గ్రంథం. ఈ 2 కూడా యునెస్కోకు సంబంధించిన మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్ విభాగంలోకి ఎంపిక కావడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ రెండింటితో మొత్తంగా ఇలాంటి గ్రంథాలను, ఇలాంటి స్క్రిప్టులను ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఎంపిక చేసింది 2025 సంవత్సరంలో అంటే 74 స్క్రిప్టులను, 74 గ్రంథాలను ఎంపిక చేయడం జరిగిందండి. ఈ వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో 2025లో 74, మరి ఆ 74లో మన ఇండియా నుండి ఏమున్నాయి? భగవద్గీత మరియు నాట్యశాస్త్ర గ్రంథం అని చెప్పుకోవచ్చు. మరి మన భారతదేశానికి దక్కిన మన మేధో సంపత్తికి, మన కాలాతీత జ్ఞానానికి దక్కిన అరుదైన గౌరవంగా, విశేష గౌరవంగా మనం చెప్పుకోవచ్చు. ప్రతి భారతీయుడు కూడా గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. భగవద్గీత అంటే మనం ఏం చెప్పుకుంటాం? ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథం, హిందూ మత గ్రంథంగా చెప్పుకుంటాం. ప్రముఖ ఆధ్యాత్మిక హిందూ గ్రంథంగా మనం దీన్ని చెప్పుకుంటామండి. మరి ఎక్కడ ఉద్భవించింది అంటే మనందరికీ తెలుసు, మన ఇతిహాసాల్లో ఒకటైన మహాభారత యుద్ధకాండంలో ఇది ఎక్కడ అంటే భీష్మ పర్వంలో కనబడుతుందండి. భీష్మ పర్వంలో మనకు కనబడుతుంది. ఇక్కడ అంటే యుద్ధంలో బాణాలు విడిచి అక్కడున్న జనాన్ని మరియు బంధువులను, సోదరులను చూసి చతికిల పడిపోయిన అర్జునుడికి కృష్ణుడు చేసే జ్ఞానబోధ అండి. కృష్ణుడు చేసే బోధననే మనం భగవద్గీత అంటాం. మరి ఈ భగవద్గీత కేవలం అర్జునుడికి చేసిందే కాదు, యావత్ అంటే ప్రతి మానవుడు కూడా ఆచరించవలసిన నియమాల గురించి చెప్తుంది. అంటే మన వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విధంగా ఉంటుందని మన ప్రపంచ దేశాల వారు కూడా దీని గురించి వెల్లడించడం జరిగిందండి. అంటే ప్రతి వ్యక్తి కూడా ఆచరించవలసిన ధర్మం, విధి, నియమాలు అన్నింటినీ కూడా ఈ భగవద్గీతకు తెలుపుతుంది. మరి ఇలాంటి భగవద్గీతకు యునెస్కో వారు ఒక సముచిత స్థానాన్ని కల్పించడం జరిగింది. ఈ భగవద్గీత మన భారతదేశంలో ఉండే సంస్కృత భాషలోనే కాక ఇంకా దీన్ని ప్రపంచవ్యాప్తంగా 80 భాషల్లో అనువదించబడిందండి. 80 భాషల్లో దీన్ని అనువాదం చేయడం జరిగింది భగవద్గీత. ఓకే, ఇలాంటి భగవద్గీతకు యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించడం జరిగింది. ఇంకా నాట్యశాస్త్రం అంటే మనకు తెలుసు, భరతముని రచించాడండి. క్రీస్తు పూర్వమే భరతముని దీన్ని రచించడం జరిగింది. భరతముని అంటే కేవలం నాట్యం గురించే కాక సంగీతం మరియు సౌందర్యం, అభినయం వీటన్నింటి మేలవింపుగా, వీటన్నింటి మేలు కలయికగా మనం చెప్పుకుంటాం నాట్యశాస్త్రం. ఓకే, దీన్ని కూడా ఇందులోకి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్లోకి ఎంపిక చేయడం జరిగింది.
మరి ఇప్పటి వరకు ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఎన్నింటిని యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రికార్డులో రిజిస్టర్లో ఎంపికయ్యాయంటే 570 గ్రంథాలు ఎంపికయ్యాయండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా. 570 స్క్రిప్ట్స్ ఎంపిక కావడం జరిగింది. మరి అందులో మన భారతదేశం నుండి మొత్తం వీటి రెండింటితో కలుపుకుంటే 14 గ్రంథాలు ఇప్పటికి ఎంపికయ్యాయండి. మన భారతదేశంలో ఇప్పటి వరకు 14 గ్రంథాలు ఎంపిక కావడం జరిగింది. రామచరిత మానస్ కావచ్చు, పంచతంత్ర కావచ్చు, ఇలాంటి ఈ భగవద్గీత కావచ్చు, నాట్యశాస్త్ర కావచ్చు, 14గా చెప్పుకోవచ్చు. మరి యునెస్కో అనే సంస్థ ఈ మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ను ఎప్పటి నుండి ప్రకటిస్తున్నారు అంటే 1992 నుండి ప్రకటిస్తున్నారండి. 1992 నుండి ప్రముఖ గ్రంథాలను, మేధో సంపత్తి గ్రంథాలను వీటిని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇందులోకి ఎంపిక చేయడం జరుగుతుంది 1992 నుండి అండి. 92 నుండి అండి. యునెస్కో అంటే మనకు తెలుసు, నిన్ననే చెప్పుకున్నాం, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి యొక్క విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థగా మనం చెప్పుకుంటాం. అంటే సభ్య దేశాలలో విద్యకు సంబంధించిన, కల్చరల్ యాక్టివిటీస్కి సంబంధించిన, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన మరియు వైజ్ఞానికతకు సంబంధించిన అంశాలను అభివృద్ధి పరిచి తోడ్పాటును అందించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయంగా వారసత్వ కట్టడాలను రక్షిస్తూ ఉంటుంది, వారసత్వ ప్రాంతాలను రక్షిస్తూ ఉంటుంది, వారసత్వ కళలను కూడా వాటికి అంతర్జాతీయంగా గుర్తింపునిచ్చి రక్షించడం జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి పరుస్తుందని చెప్పుకోవచ్చు. మరి యునెస్కోను ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పాటు చేసిందంటే మనం చెప్పుకున్నాం 1945లో ఏర్పాటు చేశారు. ఎక్కడ ఉంది దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ నగరంలో ఉందని చెప్పుకున్నాం. మరి దీని యొక్క ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే ఆంద్రే అజౌలే గారు అండి. ఆంద్రే అజౌలే గారు మరి రీసెంట్గా ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ వారసత్వ కళలకు, గ్రంథాలకు గుర్తింపునివ్వడం జరిగింది. అందులో మన భగవద్గీత ఎంపికైంది, మరియు నాట్యశాస్త్ర గ్రంథం కూడా ఎంపికైనట్లుగా దీన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అంటే ప్రతి భారతీయుడు కూడా సంతోషదగ్గ, గర్వించదగ్గ విషయంగా. అదేవిధంగా మన కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి గారు కూడా అఫీషియల్గా వెల్లడించడం జరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రిగా ఎవరున్నారు అంటే గజేంద్ర సింగ్ షెకావత్ అండి. కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి ఎవరు అంటే గజేంద్ర సింగ్ షెకావత్ అండి. గజేంద్ర సింగ్ షెకావత్ అఫీషియల్గా వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకు మన భారతదేశం నుండి 14 గ్రంథాలు దీనిలోకి ఎంపిక కావడం జరిగింది. ఇన్స్క్రిప్ట్ విభాగంలో ఎంపిక అయ్యాయి. ఏమిటి ఆ కేటగిరీ అంటే యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ రిజిస్టర్గా చెప్పుకోవచ్చు అండి. ఓకే, ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 18న జరుపుకుంటున్నానని చెప్పుకున్నాం. మరి ఆ సందర్భంగా దీనిని ఎంపిక చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నింటి ఎంపిక చేశారంటే 74ను ఎంపిక చేశారు. మొత్తం ఇప్పటి వరకు ఎన్ని ఎంపిక అయ్యాయి ప్రపంచవ్యాప్తంగా అంటే 570గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ భాగంగా మనం దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇంకొక టాపిక్ అండి, భారతదేశానికి చెందిన మన వ్యోమగామి, భారతదేశానికి చెందిన వ్యోమగామి. మరి ఈయన ఎవరు అంటే శుభాంశు శుక్లా. ఇటీవల వార్తల్లో నిలవడం జరిగిందండి. శుభాంశు శుక్లా మనందరికీ తెలుసు. మరి మన ఇండియన్ వార్ ఎయిర్ క్రాఫ్ట్ పైలట్గా ఈయనను చెప్పుకుంటాం. మరి ఈయనను నాసా సంస్థ, అమెరికా యొక్క అంతరిక్ష సంస్థ నాసా వారు ఈయనను వారు చేపట్టబోయే మిషన్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఆ మిషన్కు పైలట్గా సెలెక్ట్ చేయడం జరిగిందండి. జరిగింది. ఎవరు ఆయన అంటే శుభాంశు శుక్లా అండి. మన భారత వైమానిక దళంలో పనిచేస్తున్నాడు. మరి మన భారత వైమానిక దళంలో MiG-29 కావచ్చు, Sukhoi 30 లాంటి యుద్ధ విమానాలు నడిపిన చరిత్ర కూడా ఆయనకుంది. యుద్ధ విమానాలు నడిపిన ఘనత కూడా ఆయనకుంది. మరి ఆయనను వచ్చే నెలలో అంటే నెక్స్ట్ 2025 మే నెలలో అమెరికా యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఒక మిషన్ను చేపట్టడం జరుగుతుందండి. ఆ మిషన్లో ఈయన పైలట్గా ఎంపిక కావడం జరిగింది. గతంలోనే మనం డిస్కస్ చేసాం, పైలట్గా ఎంపిక అయ్యాడు ఆ మిషన్కు. మరి ఆ యాత్ర ఎప్పుడు జరగనుంది అని డేట్ వారు కన్ఫర్మ్ చేశారు అంటే మే నెలలో జరగనుందండి. మే నెలలో జరగనుంది. మరి దీన్ని మన కేంద్ర మంత్రి అంటే మన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు వెల్లడించడం జరిగిందండి. జితేంద్ర సింగ్ ఏమని వెల్లడించాడు అంటే వచ్చే నెలలో ISSకు, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి మన వ్యోమగామి శుభాంశు శుక్లా గారు నాసా చేపట్టబోయే యాత్రలో భాగస్వామ్యం కానున్నారని ప్రకటించడం జరిగిందండి. ఓకే, శుభాంశు శుక్లా. మరి నాసా 2025లో 4 వ్యక్తులతో అండి, 4 వ్యోమగాములతో, 4 ఆస్ట్రోనాట్తో వీరు ఈ ప్రయోగాన్ని నిర్వహించడం జరుగుతుంది, ఈ మిషన్ను నిర్వహించడం జరుగుతుంది. ఆ మిషన్కు నాసా పెట్టిన పేరు ఏమిటంటే యాక్సియోమ్ 4 అండి. యాక్సియోమ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నాసా చేపట్టిన మిషన్ ఏమిటి అంటే
యాక్సియోమ్ 4 అండి. యాక్సియోమ్ 4 ఈ మిషన్లో మన భారతదేశానికి చెందిన పైలట్ ఆస్ట్రోనాట్ భాగస్వామ్యం కానున్నారు. ఎవరు ఆయనంటే శుభాంశు శుక్లా గారు. యాక్సియోమ్ 4 మిషన్ అండి మే నెలలో ఇది నిర్వహించనున్నారు. మరి వీరు మే నెలలో నిర్వహించబోయే ఈ యాత్రలో మరి స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన వాహక నౌకలో వీరు అంతరిక్షంలోకి ప్రయాణం కానున్నారు. స్పేస్ ఎక్స్ క్యూ డ్రాగన్ గా చెప్పుకోవచ్చండి. స్పేస్ ఎక్స్ క్యూ డ్రాగన్ అనే నౌకలో, వ్యోమ నౌకలో వీరు వెళ్ళనున్నారు, అంతరిక్షంలోకి వెళ్ళనున్నారు. ఎన్ని రోజుల పాటు అక్కడ వీరు ఉంటారు అంటే 14 రోజులండి. 14 రోజుల పాటు వీరు అక్కడ శాస్త్రీయ ప్రయోగాలు, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసి 14 రోజుల పాటు అక్కడ అంతరిక్ష కేంద్రంలో గడిపి తర్వాత భూమి మీదకి రానున్నారని చెప్పుకోవచ్చు. ఏ సంస్థకు చెందిన వాహక నౌక అంటే స్పేస్ ఎక్స్ అంటే మనందరికీ తెలుసు ఎవరిది అంటే ఎలాన్ మస్క్ కు చెందిన సంస్థగా చెప్పుకోవచ్చు. ఈ స్పేస్ ఎక్స్ సిఇఓగా ఎవరు ఉన్నారు అంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రస్తుతం కొనసాగుతున్న ఎలాన్ మస్క్ గారు కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఓకే, 14 రోజుల పాటు నిర్వహించనున్నారు వీరి ప్రయోగాలు. మరి మొత్తం ఎంతమంది యాత్ర చేపట్టనున్నారు అంటే 4 వ్యక్తులండి. 4 వ్యక్తులు ఉన్నారు. అందులో మనం ఇప్పుడు చెప్పుకున్నాం పైలట్గా ఎవరు వ్యవహరించనున్నారు అంటే మన భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా అండి. శుభాంశు శుక్లా పైలట్ అండి. మరి దీనికి నేతృత్వం ఎవరు వహించనున్నారు? ఎవరు ఈ యాక్సియోమ్ 4 మిషన్కు నేతృత్వం లీడర్గా ఎవరు ఎంపికయ్యారు అంటే అమెరికా దేశానికి చెందిన వ్యోమగామి పెగ్గీ విట్సన్ అండి. పెగ్గీ విట్సన్, ఈమె పేరు మీరు గతంలో వినే ఉంటారండి. పెగ్గీ విట్సన్ అమెరికా అండి ఈమెది. మరి ఈమె ఈ మిషన్కు నేతృత్వం వహించనున్నారు. చెప్పుకోవచ్చు. పెగ్గీ విట్సన్ మనం గతంలో చూసాం. లాస్ట్ మార్చి నెలలో మనం డిస్కస్ చేసాం. సునీతా విలియమ్స్ అండి కేవలం 8 రోజుల పర్యటనకు 2024లో స్టార్లింక్ వ్యోమనౌకలో వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళి సాంకేతిక కారణాల వల్ల అక్కడే 9 నెలల పాటు చిక్కుకొని తర్వాత మార్చి 19న మన భూమి మీదకి ఆమె తిరిగి రావడం జరిగింది. మరి ఆమె అక్కడ చేపట్టిన అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా మరి అంతరిక్షంలో స్పేస్ వాక్ కూడా చేసిందని మనం చెప్పుకున్నాం. గతంలో అత్యధిక కాలం అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన రికార్డ్ ఎవరి పేరు మీద ఉండే? పెగ్గీ విట్సన్ పేరు మీద 60 గంటలు ఉండే అండి. 60 గంటలు ఉండే. ఆ 60 గంటల రికార్డును మన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. 62 గంటలుగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో చాలా సంవత్సరాల పాటు అత్యధిక కాలం అంతరిక్షంలో స్పేస్ వాక్ చేసిన వ్యక్తిగా ఎవరున్నారు అంటే పెగ్గీ విట్సన్ అండి. ఏ దేశానికి చెందిన మహిళా వ్యోమగామి అంటే అమెరికా దేశానికి చెందిన మహిళా వ్యోమగామిగా చెప్పుకోవచ్చు, ఆస్ట్రోనాట్గా చెప్పుకోవచ్చు. మరి వీరిద్దరితో పాటుగా ఇంకా ఇద్దరు ఎవరు అంటే మూడో వ్యక్తి ఉజవాన్స్కీ అండి. ఉజవాన్స్కీగా చెప్పుకోవచ్చు. ఏ దేశానికి చెందిన అంటే పోలాండ్ దేశానికి చెందిన వ్యోమగామిగా చెప్పుకోవచ్చు ఉజవాన్స్కీ. మరియు ఆయనతో పాటుగా ఇంకా ఎవరు అంటే టిబేర్ కపు అండి. టిబేర్ కపు, హంగరీ దేశానికి చెందిన టిబేర్ కపు. ఈ నలుగురితో ఈ నాసా ఏ మిషన్ను చేపట్టనుంది అంటే యాక్సియోమ్ 4 మిషన్ను మే నెలలో చేపట్టనుంది. వెరీ ఇంపార్టెంట్ అంశం ఏమిటి అంటే మన భారతదేశానికి చెందిన పైలట్ శుభాంశు శుక్లా ఈ మిషన్లో పైలట్గా వ్యవహరించనున్నారని చెప్పుకోవచ్చు. వచ్చే నెలలో వీరు వెళ్ళనున్నారని మన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూ విజ్ఞాన శాస్త్ర మంత్రి గారైన జితేంద్ర సింగ్ గారు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆయన ఇంకొక అంశాన్ని కూడా వెల్లడించడం జరిగింది. మన భారతదేశం మరియు అంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు నాసా కలిసి కూడా ఒక మిషన్ను చేపట్టనున్నాయని చెప్పడం జరిగింది. గతంలో ప్రకటించారు. ఆ మిషన్ను ఎప్పుడు చేపట్టనున్నారు అంటే జూలై నెలలో ఈ మిషన్ జరగనుంది, ఈ ప్రయోగం జరగనుంది అని చెప్పడం జరిగింది. మరి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వారు కలిసి చేపట్టే మిషన్ పేరు ఏమిటంటే నిసార్ అండి. నిసార్ అనే ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారండి. నిసార్ అంటే ఏమీ లేదండి, నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ అండి. నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్ అనే ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించడం జరుగుతుంది. మరి ఎప్పుడు ప్రయోగించనున్నామని మన కేంద్ర మంత్రి ప్రకటించారు, జితేంద్ర సింగ్ గారు ప్రకటించారు అంటే జూలై నెలలో దీన్ని ప్రయోగిస్తామని ప్రకటించడం జరిగింది. మరి దీన్ని దేని ద్వారా పంపించనున్నారు అంటే GSLV Mark 2 ద్వారా పంపించనున్నారండి. ఏ వాహక నౌక ద్వారా అంటే GSLV Mark 2 అనే
వాహక నౌక ద్వారా దీన్ని ప్రయోగించనున్నారని చెప్పడం జరిగింది. మరి నాసా మరియు ఇస్రో కలిసి సంయుక్తంగా జాయింట్గా రూపొందించిన ఉపగ్రహం ఏమిటి అంటే నిసార్గా చెప్పుకోవచ్చు. నిసార్ ఉపగ్రహం మరి దేని మీద ఇది ప్రయోగాలు చేయనుంది అంటే ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. అంటే భూ పరిశీలన ఉపగ్రహం. భూమి యొక్క వాతావరణాన్ని, సముద్రాల యొక్క వాతావరణాన్ని, సర్ఫేస్ను పరిశీలించి పరిశోధనలు చేయడం జరుగుతుంది. అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్గా చెప్పుకోవచ్చు. భూ పరిశీలన ఉపగ్రహం ఎప్పుడు ప్రయోగించనున్నారు? జూలైలో ప్రయోగించనున్నారు. దీని పేరు వచ్చేసి నిసార్గా చెప్పుకోవచ్చు అండి. ఓకే, మరి ఇటీవల అంటే భారత దేశానికి చెందిన వ్యోమగామిగా చెప్పుకోవచ్చు. ఆయనకు రష్యాలో కూడా శిక్షణను అందించడం జరిగింది. ఎవరు ఆయన అంటే శుభాంశు శుక్లగా చెప్పుకోవచ్చు. ఇంకా విషయం ఏమిటి అంటే మన భారత ప్రభుత్వం అంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు కూడా గగన్యాన్ అనే ఒక మిషన్ను చేపట్టనున్నారండి. అంటే అంతరిక్షంలోకి మానవులను పంపే యాత్రగా చెప్పుకోవచ్చు గగన్యాన్ యాత్ర. ఇటీవల గతంలో ప్రకటించారు, 2023లోనే ఇది ప్రకటించడం జరిగింది మన ఇస్రో వారు. ఈ గగన్యాన్ యాత్రలో నలుగురు భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించనున్నారు. మరి ఆ నలుగురు వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా కూడా ఒకరండి. గగన్యాన్ యాత్రకు నలుగురు వ్యోమగాములను మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎంపిక చేసింది. వారికి రష్యా దేశంలో శిక్షణ కూడా అందించడం జరిగింది. మరి ఆ గగన్యాన్ యాత్రలో కూడా ఈయన భాగం కానున్నారు. ఎవరు ఆయన అంటే శుభాంశు శుక్లా అండి. ఒకసారి చూద్దాం ఆ నలుగురు పేర్లు, మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందండి. శుభాంశు శుక్లా మరియు అంగద్ ప్రతాప్. గగన్యాన్ యాత్ర ద్వారా అంతరిక్షానికి వెళ్ళే నలుగురు భారతీయులు ఎవరు అంటే శుభాంశు శుక్లా, అంగద్ ప్రతాప్ మరియు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అండి. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్. నెక్స్ట్ అజిత్ కృష్ణన్ అండి. అజిత్ కృష్ణన్. ఈ నలుగురు అంతరిక్షంలోకి వెళ్ళనున్నారు. ఏ యాత్ర ద్వారా అంటే గగన్యాన్ యాత్ర ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళనున్నారు. ఎప్పుడు చేపట్టనుండి మన ఇస్రో అంటే 2026లో ఈ యాత్రను చేపట్టనుందండి. 2026లో ఈ యాత్రను చేపట్టనున్నారు ఈ నలుగురు అండి. శుభాంశు శుక్లా అంటే శుభాంశు శుక్లా నాసా చేపట్టబోయే యాక్సియోమ్ 4 మిషన్లో భాగస్వాములుగా ఉన్నారు. భారత ప్రభుత్వం చేపట్టబోయే యాత్ర గగన్యాన్లో కూడా ఈయన భాగస్వామ్యం కానున్నారని చెప్పుకోవచ్చండి. ఈ నలుగురు శుభాంశు శుక్లా, అంగద్ ప్రతాప్, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్గా చెప్పుకోవచ్చు. ఈ నలుగురు కూడా మన భారత వైమానిక దళంలో యుద్ధ విమాన పైలట్లుగా ప్రస్తుతం కొనసాగుతున్నారండి. ఓకే, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఇంపార్టెంట్ ఇష్యూగా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ టాపిక్ ఓకే షింకన్సేన్ ట్రైన్స్ అండి. మీరు వినే ఉంటారు షింకన్సేన్ ట్రైన్లు అంటే ఒక సిరీస్ ట్రైన్లుగా చెప్పుకోవచ్చు షింకన్సేన్. మరి ఎందుకు ఈ షింకన్సేన్ ట్రైన్లు అనేవి వార్తల్లోకి వచ్చాయంటే మన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బుల్లెట్ రైల్ కారిడార్ను నిర్మించడం జరుగుతుంది. అంటే మన భారతదేశంలో బుల్లెట్ రైలును ప్రవేశపెట్టడానికి బుల్లెట్ రైల్ నిర్మాణం అనేది జరుగుతుంది. మరి దానికోసం సాంకేతిక సహకారాన్ని, ఆర్థిక సహకారాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే జపాన్ దేశం నుండి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి మన భారతదేశంలో నిర్మించబోయే ఈ బుల్లెట్ రైల్ కారిడార్కు ట్రయల్ రన్ కోసం జపాన్ దేశం మన భారతదేశానికి రెండు ట్రైన్లను షింకన్సేన్ సిరీస్లను కానుకగా అందించనున్నట్లుగా ఏప్రిల్ 18న జపాన్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందండి. మరి ఏ ట్రైన్లను మన భారతదేశానికి అందించనున్నారు అంటే షింకన్సేన్ అండి. దీని యొక్క సిరీస్లు ఏమిటి అంటే E5 షింకన్సేన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే భారతదేశంలో ప్రవేశపెట్టబోయే బుల్లెట్ రైలు ఏ దేశానికి చెందినవి అని చెప్పుకోవచ్చు. అంటే ఏ దేశానికి సంబంధించిన సిరీస్లో జపాన్ దేశానికి సంబంధించిన సిరీస్లుగా మనం చెప్పుకోవచ్చు. మరి వాటి మోడల్స్ ఏమిటి అంటే ఏ సిరీస్లు అంటే E5 నెక్స్ట్ E3 షింకన్సేన్ సిరీస్గా చెప్పుకోవచ్చు. ఈ రెండు రైళ్లను మన భారతదేశానికి ట్రయల్ రన్గా ఉచితంగా కానుకగా అందించనున్నట్లుగా జపాన్ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి మన భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ను ఎక్కడి నుండి ఏ రెండు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ చేస్తూ బుల్లెట్ ట్రైన్ను కారిడార్ను నిర్మిస్తున్నారంటే మనందరికీ తెలుసు మన ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీగా చెప్పుకునే ముంబై నగరాన్ని మరియు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరాన్ని కనెక్టివిటీ చేస్తూ బుల్లెట్ రైల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఎన్ని కిలోమీటర్ల మేర అంటే 508 కిలోమీటర్ల మేర అండి. 508 కిలోమీటర్ల మేర. మన భారతదేశానికి బుల్లెట్ రైల్ నిర్మాణంలో ఆర్థికంగా కావచ్చు మరియు సాంకేతిక పరంగా సహాయం చేస్తున్న దేశం ఏమిటంటే జపాన్ దేశం అండి. జపాన్ దేశం మనకు సహాయ సహకారాలు అందిస్తుంది. మరి బుల్లెట్ రైల్ నిర్మాణానికి ఈ హై స్పీడ్ రైల్ కారిడార్కు ఎప్పుడు శంకుస్థాపన జరిగింది మన భారతదేశంలో అంటే 2017
2017లో అండి 2017 సెప్టెంబర్ 14న మన భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు మరియు అదేవిధంగా జపాన్ దేశ అప్పటి ప్రైమ్ మినిస్టర్ అండి, జపాన్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ దివంగత ప్రధానమంత్రిగా చెప్పుకోవచ్చు షింజో అబేతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. ఏ రెండు రాష్ట్రాల మధ్య అంటే మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని అనుసంధానించడం కోసం ఈ హై స్పీడ్ రైలును నిర్మించడం జరుగుతుంది. మరి కారిడార్ పూర్తయిందా అంటే ఇంకా పూర్తి కాలేదని చెప్పుకోవచ్చు అండి. హై స్పీడ్ రైల్ కారిడార్ పూర్తి కాలేదు. మరి దీన్ని ఎవరు నిర్మిస్తున్నారు అంటే మన భారత రైల్వేస్కు చెందిన అనుబంధ సంస్థ అండి, భారత రైల్వే శాఖకు చెందిన అనుబంధ సంస్థ ఇండియన్ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ అండి, ఇండియన్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్గా చెప్పుకోవచ్చు. భారత హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ అనే సంస్థ దీన్ని నిర్మించడం జరుగుతుంది. మరి ఎప్పటి వరకు మనకు ఈ నిర్మాణం పూర్తి కానుంది అని ప్రకటించడం జరిగింది మన భారత ప్రభుత్వం అంటే 2027 వరకు దీని నిర్మాణం అనేది పూర్తి కానుంది. మరి మన భారతదేశంలో కనుక ఈ నిర్మాణం రైల్వే నిర్మాణం పూర్తయితే దేశంలోనే తొలి హై స్పీడ్ రైలు కారిడార్గా ఇది గుర్తింపులోకి రానుంది, ఇది రికార్డుకి ఎక్కనుంది. మరి ఇక్కడ ప్రవేశపెట్టబోయే ఈ షింకన్సేన్ E5 సిరీస్ యొక్క స్పీడ్ ఎంత అంటే ఎంతగా నిర్ధారించింది మన ప్రభుత్వం అంటే 320 km/h అండి, 320 కిలోమీటర్ల వేగంతో నడవనున్నాయి. ప్రస్తుతం మన భారతదేశంలో నడిచే వందే భారత్ ట్రైన్స్ కావచ్చు, అదేవిధంగా నమో భారత్ ఎక్స్ప్రెస్ కావచ్చు, వాటి యొక్క స్పీడ్ ఎంత అంటే 180 కిలోమీటర్లు అండి, 180 కిలోమీటర్స్గా చెప్పుకోవచ్చు పర్ అవర్. ఒక గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఇవి నడుస్తున్నాయి. మరి వాటిని మించి 320 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ మన భారత ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎక్కడ అంటే ముంబై నుండి అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల నిడివి గల దూరంలో ఇవి ప్రయాణించనున్నాయని చెప్పుకోవచ్చు. మరి దీనికి శిక్షణ కోసం మన భారత ప్రభుత్వం, మన భారత రైల్వే మంత్రిత్వ శాఖ వారు రైల్వే యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గతంలో మనకు రైల్వే ట్రైనింగ్ కాలేజీలు ఉన్నాయి కానీ భారతదేశంలో రైల్వే విశ్వవిద్యాలయం అనేది లేదండి. మరి భారతదేశంలో రైల్వే విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో ఏర్పాటు చేస్తున్నారండి. గుజరాత్లోని వడోదరలో ఈ రైల్వే హై స్పీడ్ రైలు నిర్మాణానికి ఎప్పుడైతే శంకుస్థాపన జరిగిందో అదే రోజున ఈ రైల్వే యూనివర్సిటీని కూడా దేశంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న రైల్వే యూనివర్సిటీ కూడా శంకుస్థాపన అనేది అదే రోజున జరిగింది. వడోదరగా చెప్పుకోవచ్చు, గుజరాత్లోని ఒక పట్టణం. గతంలో దీన్ని బరోడాగా పిలిచేవారండి. ఓకే, ఈ షింకన్సేన్ 5 సిరీస్ E5 షింకన్సేన్ 5 సిరీస్ను ట్రయల్ రన్ కోసం ఎవరు మనకు అందించనున్నారు అంటే జపాన్ దేశం అందించనుందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా అంటే హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా ఓకే, ఇవి నేషనల్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేయడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటంటే ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల విమానాశ్రయాల టాప్ 10 జాబితాను ఇటీవల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కౌన్సిల్ వారు విడుదల చేయడం జరిగింది. మరి ఈ జాబితాలో మన భారతదేశం నుండి ఈ టాప్ 10 జాబితాలో అత్యంత రద్దీ గల విమానాశ్రయంగా మన దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలిచిందంటే అది 9వ స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల విమానాశ్రయాల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఎవరు విడుదల చేశారు అంటే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వారు అండి. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ వారు ఎన్ని విమానాశ్రయాల జాబితాను విడుదల చేశారంటే టాప్ 10 అండి, 10 విమానాశ్రయాల జాబితాను విడుదల చేయడం జరిగింది. బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ద వరల్డ్గా చెప్పుకోవచ్చు, వరల్డ్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్గా చెప్పుకోవచ్చు. మరి టాప్ 10 జాబితాలో 9వ స్థానంలో అండి, 9వ స్థానంలో మన భారతదేశ రాజధానిలో నగరమైన న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎన్నవ స్థానంలో నిలిచింది అంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 9వ స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. టాప్ 10లో నిలిచిన అంటే అత్యంత రద్దీ గల 10 విమానాశ్రయాల్లో ఎంపికైన ఏకైక భారతీయ విమానాశ్రయం ఈ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా చెప్పుకోవచ్చు. మరి టాప్ 3 కనుక తీసుకున్నట్టయితే ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల విమానాశ్రయంగా ఏ విమానాశ్రయం నిలిచింది అంటే అమెరికా దేశానికి చెందిన జాక్ఫీల్డ్ యాడ్సన్ విమానాశ్రయం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. దీన్ని అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. ఎందుకు అట్లాంటా అంటే ఇది అట్లాంటా నగరం, అమెరికాలోని అట్లాంటా నగరంలో ఉంది కాబట్టి దీన్ని అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు. దాని పేరు వచ్చేసి జాక్ఫీల్డ్ యాడ్సన్ అండి. జాక్ఫీల్డ్ యాడ్సన్ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల విమానాశ్రయంగా అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో నిలిచింది ఏమిటి అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి.
దుబాయ్ నగరంలో గల దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు దీనిలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 3వ స్థానంలో నిలిచింది ఏమిటి అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 2వ స్థానం. టోక్యో 3వ స్థానం వచ్చేసి డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. డల్లాస్ అంటే మనందరికీ తెలిసి ఇది కూడా అమెరికా దేశానికి చెందినదే. ఇది కూడా 3rd ప్లేస్లో నిలిచింది డల్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. 4వ స్థానం వచ్చేసి టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. 5వ స్థానం వచ్చేసి లండన్లో ఉన్న హార్త్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదా లండన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చెప్పుకోవచ్చు. ఇవి టాప్ 5 పొజిషన్లో ఉన్నాయి. ఇందులో టాప్ 10లో ఎంపికైన ఏకైక భారతీయ విమానాశ్రయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీగా చెప్పుకోవచ్చు. మరి ఈ జాబితాని ర్యాంక్స్ని ఎవరు విడుదల చేశారు ఈ డాటాను అంటే 2024 డాటాను ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు విడుదల చేయడం జరిగింది. ఈ సంస్థ 91లో ఏర్పడిందండి. 1991లో ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ విమాన మండలి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే మాంట్రియల్ నగరంలో ఉందండి. మాంట్రియల్ అనే నగరంలో ఉంది. మాంట్రియల్ నగరం మనందరికీ తెలుసు ఏ దేశానికి చెందినది అంటే కెనడా దేశానికి చెందినదిగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల విమానాశ్రయాల జాబితాగా చెప్పుకోవచ్చు. వరల్డ్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్గా చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏమిటి అంటే మన భారతదేశంతో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్న దేశాల జాబితాను మన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఇటీవల విడుదల చేయడం జరిగిందండి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దాన్ని ఏమంటాం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు భారతదేశంతో అతిపెద్ద వ్యాపార భాగస్వామ్యాలు కలిగిన దేశాలను టాప్ 3 దేశాలను వీరు విడుదల చేయడం జరిగింది. మరి మన భారతదేశంతో మోస్ట్ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్షిప్ కంట్రీగా ఏ దేశం నిలిచింది అంటే మొదటి స్థానంలో అమెరికా దేశం నిలిచిందండి. అమెరికా భారతదేశంతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం నిలిచింది అంటే అమెరికా దేశం. వరుసగా 4వసారి అండి 4th కన్సిక్యూటివ్ ఇయర్గా చెప్పుకోవచ్చు భారతదేశంతో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కండి 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదటి స్థానంలో నిలిచిన దేశం అతిపెద్ద వ్యాపారం ట్రేడ్ వాల్యూను కలిగిన దేశం ఏమిటి అంటే అమెరికా దేశంగా చెప్పుకోవచ్చు. వరుసగా 4వసారిగా చెప్పుకోవచ్చు అండి 4వసారి. మరి ఈ ఇరు దేశాల మధ్య ట్రేడ్ వాల్యూ ఎంత 2024-25 సంవత్సరం ట్రేడ్ వాల్యూ వ్యాపార విలువ ఎంత అంటే $131 బిలియన్ అండి. ఇరు దేశాల మధ్య జరిగిన వ్యాపారం ఎన్ని వేల కోట్లు అంటే 131 ఎన్ని లక్షల కోట్లు 131 బిలియన్ డాలర్స్గా చెప్పుకోవచ్చు అమెరికా దేశం. మరి 2వ స్థానంలో ఉన్న దేశం ఏమిటి అంటే చైనా దేశంగా చెప్పుకోవచ్చు అండి. చైనా 2వ స్థానం. భారతదేశంతో 2వ అతిపెద్ద వ్యాపార భాగస్వామి వాణిజ్య భాగస్వామి ఏమిటంటే చైనా దేశం. ఇక్కడ ఈ దేశంతో ఎంత వ్యాపారం జరిగింది అంటే $127 బిలియన్ చెప్పుకోవచ్చు అండి. $127 బిలియన్ వాణిజ్యం జరిగింది 2024-25లో. 3వ స్థానంలో ఏమిటి అంటే UAE అండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్గా చెప్పుకోవచ్చు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి ఈ దేశంతో జరిగిన వ్యాపార భాగస్వామ్యం ఎంత అంటే $100 బిలియన్ చెప్పుకోవచ్చు అండి. మరి ఇందులో అత్యధికంగా మనం ఏ దేశంతో వ్యాపారాన్ని కొనసాగిస్తున్నామంటే అమెరికా దేశంతో వ్యాపారాన్ని అయితే కొనసాగిస్తున్నాం. ఇది వరుసగా 4వ ఆర్థిక సంవత్సరంగా చెప్పుకోవచ్చు అమెరికా మన దేశంతో ఎక్కువగా వ్యాపార భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం. ఓకే, మరి దీన్ని ఎవరు విడుదల చేశారు, ఈ గణాంకాలను ఎవరు విడుదల చేశారు అంటే మన కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు విడుదల చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రిగా ఎవరు కొనసాగుతున్నారు అంటే పీయూష్ గోయల్ గారు కొనసాగుతున్నారు. ఆయనే ఢిల్లీలో ఈ జాబితాను ఏప్రిల్ 17న విడుదల చేయడం జరిగిందండి. పీయూష్ గోయల్ అండి ప్రస్తుతం కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మరి ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు. మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ను ఫాలో కండి. ఇంకేమైనా అప్డేట్స్ కోసం వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ను కూడా ఫాలో కండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి.